రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను పిఎన్ గారు ఓల్డ్ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. జియో 746-47 రద్దు చేసి ఉండేవాడిని. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1996లో సిబిఎన్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్నమయ్య సినిమాకి, అది భక్తి మూవీ, వెంకటేశ్వర స్వామి మీద తీస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల షూటింగ్కి పర్మిషన్ ఇచ్చారు తిరుమలలో. ఇస్తే హైకోర్టు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఇట్ ఈస్ ఎ సీక్రెట్ ప్లేస్, లార్డ్ వెంకటేశ్వరరావుకి తప్ప ఎవరికి దాని మీద రైట్ లేదని చెప్పింది. 2005 జూలైలో ఏమైందంటే కొన్ని మీడియా రిపోర్ట్స్ వచ్చినాయి, చర్చ్ బిల్డ్ చేయడానికి అప్లికేషన్ ఒకటి గవర్నమెంట్కి వెళ్ళిందని. గవర్నమెంట్ ఇమీడియట్లీ డెనైడ్ ఇట్, అలాంటిది ఏం లేదని. బట్ ఎందుకు జనాలు నమ్మలేదు అంటే జూలైలో ఇది జరిగింది, సెప్టెంబర్లో గవర్నమెంట్ కేమ్ అప్ విత్ జియో 338. ఈ 338లో 27.5 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మాత్రమే టీటీడీ కింద వస్తుంది, రిమైనింగ్ ఏరియా రాదు అంది. ఎఫెక్టివ్లీ ఏంటంటే అవి 2 హిల్స్, మిగతా 5 హిల్స్ దాని కిందకి రావని అర్థం. అప్పుడు హిందూ మఠాధిపతులు వీళ్ళంతా ఏమన్నారంటే ఓకే, ఈ ఏరియాలో చర్చ్ బిల్డ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పి యాజిటేషన్ చేశారు. చేసి 1 ఇయర్ తర్వాత ఉడిపి మఠాధిపతి శ్రీ విశ్వేశ్వ తీర్థ అతను గురువుగారు వచ్చి గవర్నమెంట్తో మీట్ అయ్యి ఫైనల్గా 7 హిల్స్ని టీటీడీ కింద ఇంక్లూడ్ చేయాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని వెళ్ళారు, ఓవరాల్ అగ్రిమెంట్. సో దానికి రిజల్టే 746-47 జియోస్. సో ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని ఎందుకు రద్దు చేస్తాను అన్నారు అంటే అసలు అలాంటి అవసరం ఏముంది, 7 హిల్స్ అనేవి ఎప్పటి నుంచో సీక్రెట్గా ఉంది, దానికి సపరేట్గా గవర్నమెంట్ రికగ్నిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది అతని ఆర్గ్యుమెంట్. సో నౌ వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ ఆర్ సేయింగ్ వైఎస్ఆర్ గారి రికగ్నిషన్ ఇచ్చారు 746 ద్వారా అంటున్నారు. బట్ స్టోరీ ఇది. బట్ టీడీపీ వాళ్ళు ఏమంటారంటే చర్చ్ బిల్డ్ చేయడానికి వైఎస్ఆర్ కాన్స్పిరసీ చేశారని వాళ్ళు అంటున్నారు. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ అయితే ఇవి. ఐ విల్ గివ్ యూ లింక్స్ అండ్ రిపోర్ట్స్, స్క్రీన్ షాట్స్ అన్నీ పోస్ట్ చేస్తా. యూ కెన్ డిసైడ్ వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. థ్యాంక్ యూ.